హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఉప్మాని పల్చగా 1 గంట తర్వాత తిన్నా కూడా గట్టిపడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా పొయ్యి మీద ఒక పాట్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్ వేసుకుని 1 నిమిషం వేయించుకుని దానిలో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం వేయించుకోవాలి. తర్వాత దీనిలో వరుసగా మీకు కావాల్సిన కూరగాయ ముక్కలను యాడ్ చేసుకుని వాటికి తగినంత ఉప్పు, కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి కూర ముక్కలు అన్నీ 3/4 3 వంతులు కుక్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. మనకి నీళ్లు తెరులుతున్నప్పుడు అందులో 1/4 కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటామే. మనకి పల్చటి బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు కావాలి అంటే దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే. మీకు కనుక ఉప్మా ఒక 4 గంటల తర్వాత కూడా పల్చగా ఉండాలి అంటే కనుక ఇంకో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.